తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగా పిఎస్సిఎస్లో సహకార సంఘాలకి కమిటీలని, అదేవిధంగా దేవస్థాన కమిటీలు, మార్కెట్ కమిటీలు నిర్మించుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మిత్రపక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమన్వయంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, ఈరోజు ఆ 2000 4000 చేసినా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిందనే విషయాన్ని మీ అందరూ కూడా ప్రజల్లో చర్చించాలి. తల్లికి వందనం ఆ రోజు వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు అమ్మఒడిని పేరు పెట్టి ఇద్దరికి ఇస్తాను, ఒకరికి ఇస్తే ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం ఒక్కొక్క కుటుంబంలో 6గురికి కూడా మనం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, నిన్ననే అన్నదాత సుఖీభవ వేశారు. ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం. నేను ధైర్యంగా చెప్తాను. పెన్షన్ విషయంలో కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా మనలాగా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదనే విషయాన్ని మీరందరూ గమనించుకోవాలి. అంతేకాకుండా మనకి ఈ రోజున 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఆడపడుచులకి. 2 ఇవ్వచ్చాం, 3వ సిలిండర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ మనం ఈ నెల 15వ తారీఖున ఉచిత బస్సు ఆడపడుచులందరికీ మొదట మనం జిల్లా చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి సంక్షేమాల్లో ఎక్కడా లేని విధంగా మనం చేసాం. ఇందాకనే చెప్పారు, మనకి ఇక్కడ నుంచి గిద్దలూరు నుంచి బనగానపల్లి అవుతున్నటువంటి కైపు వరకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోటి 4 లేన్స్ రోడ్ అయిపోతున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి బేస్తవారిపేట నుంచి ఒంగోలుకి 4 లేన్స్ రోడ్ కూడా మనం మన ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. ఇందాకనే మన పెద్దలు చెప్పారు, మాట్లాడినటువంటి వాళ్ళు ఏ నీళ్లు లేకుండానే జాతికంగా డ్రామాలు ఆడాడు, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ నాటకాలు. వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ గెలిచారు ఒక ఆయన, ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. ఆ రోజు పోయి చప్పట్లు కొట్టారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతున్నారు. 2 గెలిచారు. దరిసిలో ఒక ఆయన, ఎర్రగొండపాలెం ఆయన గెలిపించే సంవత్సరం అయింది, ఒక్కనాడు అసెంబ్లీకి రాలా, ఒక్కరోజు అసెంబ్లీకి రాలా. ప్రజా సమస్యల మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రజలంటే నమ్మకం లేదు. వాళ్ళు ఏదో భ్రమంలో ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది మంత్రులు అవుతారు అనుకుంటారు. అసెంబ్లీకి రాకుండా వీళ్ళు మాట్లాడతారు. మొన్న ముఖ్యమంత్రి గారు దర్శి వస్తే ఒక ఆయన మాట్లాడతాడు, డ్రామా అంటాడు. ఆ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎండలో 2.5 గంటల పాటు రైతుల కష్టాల్లో ఉన్న రైతుల కోసం ఎండైనా భరించారు. గొడుగు పడతా ఉన్నా వద్దన్నారు. అక్కడేమి సెట్టింగ్లు వేయలా. వీళ్ళ కళ్ళల్లో పొరలు గమ్ముకుపోయి వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ స్థాయికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకో ఆయన అంటాడు, ఇక్కడ ఏం చేశారంటారు. ఈ పక్కన ఎడవలిలో మనం 5 కోట్ల రూపాయలతో లిట్ క్యాప్ ద్వారా ఇచ్చాం, షూ మేకింగ్ యూనిట్. అదేవిధంగా 2 సబ్స్టేషన్లు కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, 1290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి జిల్లాకి మంచినీళ్ళ కోసం మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ, ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. చెప్పిన సూపర్ స్విక్స్ అమలు చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పటికీ 8.5 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాం. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేయబోతా ఉన్నాం. నిరుద్యోగులకి మనం చెప్పిన సూపర్ సిక్స్లు ఇవన్నీ చేసుకుంటూ నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు 2 కూడా మన ప్రభుత్వంలో పూర్తి చేస్తామని పశ్చిమ ప్రాంత ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరికీ నేను మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.